సరే కరీంనగర్ నుంచి పనిచేసి బయటకు వచ్చిన కొంతమంది ఆఫీసర్లు సాధారణంగా ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ టాపిక్ వచ్చింది ఒకసారి. వాళ్ళు చెప్పేది రెండే రెండు. నోరే వినిపిస్తుంది కదా మనిషి కనపడ్డు ఒకటి. మరి కొంతమంది అంటారు పుట్టా మధు క్రైమ్ చేస్తాడు కానీ బయట పడకుండా ఆధారం లేకుండా చేస్తాడు. ఈ రెండిట్లో ఏది వాస్తవం ఈ రెండు ఏది మీరు ఎవరు అని ఉండరని నేను అనుకుంటున్నాను. అన్నారు కాబట్టే చెప్తున్నా. ఆధారం లేదు. మీరు ఎంత అంటే సీక్రెట్ ఆధారం లేదంటే మీ నోరు వినిపిస్తుంది మనిషి కనపడరు అనేది అది కూడా వాస్తవం కదా. నోరు వినిపిస్తుంది మనిషి అంటే కనపడడం మీరు మాటే కనిపిస్తుంది వెనక నేరం కనబడదు. ఊరికి పుట్టా మధు పేరు మాత్రం నేరమే ఉండదు కదా. అది నేరం అంటే జరగదు ఉండదు అన్నది అది నేరమే కూడా ఉండదు. వాస్తవం వాస్తవం కదా. నేరమే ఉండదు. ఇంకొకటి చెప్తున్నా, నువ్వు ఎన్ని రోజులను దాయగలుగుతారు? ఒకటి నాలాంటి సామాన్యుడు. మూడోది ఇంత పెద్ద వ్యవస్థ ఇవాళ ఏది ఆగుతుంది, క్షణాలల్లో బయటకు వస్తుంది. అవును. ఎప్పుడో పాతకాలంలో దాయలేకపోయినాం, ఇప్పుడు దాయొస్తుందా? ఇప్పుడు కదా ఎప్పుడు జరిగే పని కాదు కదా. కాదు, అది ఒకసారి ఇప్పుడే రెండు సార్లు మూడు సార్లు తప్పించుకోవచ్చండి, నాలుగోసారి తప్పించుకోలేం కదా. ఇక్కడ మూడు అంశాలని. ఒకటేమో నేను మామూలు మధ్యతరగతి వ్యక్తిని, రెండోది ఇంత పెద్ద ఏమో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ యుగంలో దాగలుగుతారా మీరు? కష్టం అండి, కష్టం. కానీ మీరు కోర్టుల చుట్టూ తిరగడం అనేది మీకు ఇబ్బందిగా ఉంటుంది మరి. కోర్టు కేసులు లేవు నా మీద. కానీ కొంతకాలం అయితే వెళ్ళాలి, బెయిల్ కోర్టు కేసులు లేవు, నోటీసులు ఇచ్చుకోవడం. నాకు కోర్టు ఏమున్నా చిన్న చిన్న ఇప్పుడు ఒక కేసు ఉంది, ఏదో కండు వేసుకొని పోలింగ్ బూత్లకు పోయింది. నాకు ఇదివరకు ఉన్న కేసులు అంటే ఫెర్టిలైజర్ గురించి ధర్నా ఒకటి, పోలీసు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి కాంగ్రెస్ కండు వేయడానికి పోతే అదొక 353. అవును, గవర్నమెంట్ ఎంప్లాయీ విధులు అడ్డుకున్నది, విధులు అడ్డుకున్నది అప్పుడు పాత చట్టం. నా మీద ఓ మర్డర్ కేసు, ఓ రేప్ కేసు, ఓ దేశద్రోహం కేసు, ఇటువంటి ఏం లేవు. పేరే వట్టిగా వాడుడే తప్ప నీవు క్రైమ్ 1% కూడా లేదు. అంటే పుట్టా మధు అంటే మీరు నాకు చెప్పినట్లుగా దెయ్యం అన్నట్లుగా. దయ్యమా? పిల్లలు అన్నం తినాలంటే భయపెట్టియాలి కదా, అట్లా అంతే తప్ప. సార్ మనం ఒకసారి మరి మీ పేరు ఒక దాదాపు 4-5 సంవత్సరాల క్రితం ఒక సెన్సేషన్ అయింది, వామన్ రావు గారి దంపతులు వచ్చే కేసు. అసలు కేసు ఏంటంటే ఆయనకి మీకు వివాదం. ఇప్పుడు మీరు వామన్ రావు విషయంలో కూడా చూడండి, ఆయన ఆడియో 2 రికార్డింగ్లో, ఒకటేమో మంత్రి ఎమ్మెల్యే మీద వచ్చింది, వాడు దుర్మార్గుడు రాక్షసుడు వాడు డేంజర్ గాడని మంత్రి ఎమ్మెల్యే మీద మాట్లాడండి. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మీద మాట్లాడండి. సో ఆయన పోలీస్ ఆఫీసర్లను కోర్టులలో నిలబెట్టిండు, కలెక్టర్ను నిలబెట్టిండు, ఆ రోజున మా సేన గారిని నిలబెట్టిండు, అనేక మంది మీద పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు వేసిండు. మా మంత్రి ఎమ్మెల్యే మీద బ్యాడ్గా మాట్లాడిండు, నా మీద ఎక్కడ మాట్లాడలేదు, నా మీద ఏం కేసు వేయలేదు ఆయన. కానీ మీ పేరు ఎందుకు వచ్చింది మరి? అదే కదా నేను అన్నగా, దయ్యాన్ని వాడాలి అంతే. ఇది మా ఎమ్మెల్యే ఆడుతున్నటువంటి ఒక ఆట, గేమ్లో మీరు అంతే. ఒక్కసారి ఒక బీసీ ఎమ్మెల్యే అయిందండి, మీరు అర్థం చేసుకోండి. రెండో అంశము, ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే ఒకసారి అయిండు. నేను ఇప్పుడు 3 సార్లు ఓడిపోయాను, ఒకసారి గెలిచిన. అంటే 4 సార్లు పోటీ చేసిన నేను ఒక్కరిని. మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది. 2009లో నాకు 50,000 ఓట్లు, 2014లో నాకు 80,000 చిల్లరతో నేను గెలిచిన. మళ్ళీ 2023 వచ్చేసరికి 18 వచ్చేసరికి మా ఇద్దరి మధ్యలో 13,000 వ్యత్యాసం. నాకు 70,000 చిల్లర, ఆయనకు 83,000 చిల్లర. ఓకేనా? మళ్ళీ 2023 వచ్చే వరకు ఆయనకు 1,00,000 ఓట్లు, నాకు 72,000 ఓట్లు. మొత్తం మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది. ఓ ఏకైక వ్యక్తిని 4 సార్లు పోటీ చేసిన మంత్రిని మొత్తం చరిత్రలో. రెండోసారి పోటీ చేసింది ఒక రామరెడ్డి గారు టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేసిండు. రెండోసారి పోటీ చేసిన వ్యక్తి లేడు, మూడోసారి అయినా లేనలేదు, నేను ఒక్కనే ఉన్నా. కనుకనే నన్ను ఖతం చేస్తే అయిపోతుంది అనేది ప్లాన్. ఇది ఒక్కరిని ఖతం చేస్తే ఇంకా మాకు ఎదురుండి హైదరాబాద్లో ఉండి గెలవచ్చు. మొన్న 100 కోట్లు పెట్టిండండి, నన్ను 900 కోట్లు సంపాదించినామని చెప్పినటువంటి వ్యక్తి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టిండు. పాపం సార్ మంచోడు, లంచం తీసుకోడు, ఎవరు అదే అనడు, అధికారులను ఏమనడు. మరి 100 కోట్లు ఎందుకు పెడతాడు? ఆ ఎమ్మెల్యే మీద అంతకన్నా ఏం లాభం ఉంది అక్కడ? 100 కోట్లు పెడతాడు, నా మీద 900 కోట్లు ఉంటే ఒక్కసారికి 900 కోట్లు సంపాదించినోడిని ఫస్ట్ టర్మ్కే, రెండో టర్మ్కి అయితే ఇంకెక్కువ సంపాదిస్తా కదా. అవునా కదా? సింపుల్ లాజిక్. 18 కాకుండా ఇంకో 9 సంపాదిస్తాం కదా. మరి ఎవడన్నా బొడగొట్టుకుంటాడా? సరే, ఇలా పాపం ఆయన మాత్రం అమాయకుడు ఏం సంపాదిస్తాడు. మరో 10 మందికి ఉద్యోగం పెట్టేయపోతుంది, ఓ ఫ్యాక్టరీ పెట్టేయపోతుంది, ఓ ప్రాజెక్టు కట్టకపోతుంది, ప్రజలకు ఏం చేయకపోతుంది. 100 కోట్లు ఎందుకు పెట్టి గెలవాలి ఆ ఎమ్మెల్యేలు? ఏమున్నది మరి చెప్పండి.
ఓడించాలంతే. పుట్టమది కాదు, ప్రజలను వాడుకొని 100 కోట్లు బయట సంపాదించుకొని పెట్టుకోవాలి. అక్కడ మాత్రం అయ్యో పాపం అనేటట్టు ఉండాలి. ఓకే. ఇది ఏంది పులి ఏదో చర్మం కప్పుకొని ఉంటుంది కదా, ఏమంటారు, పులి ఆట ఇక జంగల్ పోదుగా రక్తానికి మరిగితే ఇటే వస్తుంది అన్నట్టు. వాళ్ళ ఓట్లు అలవాటైనవి, 100 కోట్లు సంపాదించుకుని అలవాటైంది, దాచుకుని అలవాటైంది. కనుక ఇక్కడ ఎదిగిన వాళ్ళని ఏదో ఒక ఆరోపణ చేసి చంపేయడము, వాళ్ళు అధికారంలో ఉండడం. ఓకే. ఒకసారి వెనక్కి వెళ్దాం అంటే వామన్ రావు గారు మర్డర్ కేసులో మీరు లేకపోయినా మీకున్న సమాచారం ప్రకారం ఎవరు అంత దారుణంగా హత్య ఉండొచ్చు? వామన్ రావు అనే వ్యక్తి ఒక 100 మందికి శత్రువు, 1000 మందికి శత్రువు, అనేక మర్డర్ కేసులలో ఉన్నాడు, రేప్ కేసులలో ఉన్నాడు. అసలు ఆయన హిస్టరీ చూడండి, మీరు ఆయన హిస్టరీ చూడండి. చూసా. మరి చంపడం అనేది రేప్, అరే కడుపు గాలిని ఇప్పుడు మొన్న కలెక్టర్ గారిని కొట్టారు లగచర్ల, అవునా కాదా? అవును. కలెక్టర్ని కనీసం తాకిన వాళ్ళు ఉన్నారా? ఆవేదన వచ్చిన వాళ్ళు, ఆవేశం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నిన్న ఆర్డీఓ కారు కాలబెట్టారు, అవునా కాదా? అవును, నిర్మల్. మరి ఆయనలు ఎవరు ప్రోగ్ చేసిరండి? మొన్నంటే కేటీఆర్ గారిని అంటారు. ఎవరికి ఆకలి వచ్చిందో, ఎవరికి కన్నీళ్ళు వచ్చినాయో, ఎవరి కడుపు కొట్టిండో ఎంతవరకు వచ్చిందండి? మనకేం తెలుస్తుంది? కోట్లు ఉంది. ఇప్పుడు ఎవరి కడుపు మండిందో మనకి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఒక్కరికి శత్రువు అంటేనేమో పలానా ఆయన అనొచ్చు. ఆయన కన్విక్షన్లు పడ్డాయి. ఆయన రేప్ అండ్ మర్డర్ చేసిండు, రేప్ అండ్ మర్డర్లు చేసిన వ్యక్తి ఆయన. ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోండే అరాచకాలను చేసిండు. ఫస్ట్ ఆయన స్టార్ట్ అయిన క్రిమినల్ బ్యాక్గ్రౌండే మంత్రిని ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో నుంచి. కానీ ఎక్కువగా ఎక్కడ డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్లో నేను వేలు పెడతారన్నది ఉంది, వాస్తవం అంటారా? ఇక తెలియదు, ఒక్కరికి కాదు కదా. మీరు పెద్దపల్లి కలెక్టర్గా ఉన్న అతన్ని, డీసీపీగా ఉన్న అతన్ని, సిపిగా ఉన్న అతన్ని, ఈ ఎమ్మెల్యేను, అంతకుముందు పోలీసు వాళ్ళను, అనేక మందిని ఆయన కన్విక్షన్లు అయినాయి. దానికి ఎవరికి అంటగడతారు చెప్పండి? ఒక్కరితోటి శత్రువు, ఇద్దరితోటి, 10 మందితోటి శత్రువు అంటే ఆ 10 మందిని పెట్టచ్చు. 100 మంది అన్యాయంగా అనేక మందిని హరాస్మెంట్ చేసిండు. పాపం స్కూల్ టీచర్లను, పంచాయత్ సెక్రటరీలను, అడ్వకేట్ జడ్జిలను, హైకోర్టులో ఫైళ్ళని మాయమవుడు, చింపేసుడు, రకరకాల క్రైమ్లలో ఉన్నాడు. ఆయన గురించి అసలు టీవీలలో చర్చ పెట్టడమే తప్పు. అంటే ఆయనతో పాటు ఆవిడ నుండి ఆవిడ బలైంది తెలియదుగా మనకేం తెలుసు. కానీ చెప్తున్నా నేను, మీరు ఎవరి గురించి చర్చ చేయాలంటే ఒక్కరికో ఇద్దరికో శత్రువు ఉన్నోని గురించి చర్చ చేయాలి. అది మా మంత్రిని ఎమ్మెల్యే వాడుకుంటాడు, ఆయనకు అవసరం అది. ఆయన గురించి మీరు లైవ్లో పెడతారు ఈ విషయాన్ని. నిజంగా చెప్పాలి, అరే ఒక స్వతంత్ర సమరయోధుడు, లేకపోతే ఏదో ఒక సమాజం గురించి కొట్లాడినవానికో, లేకపోతే ఈ రాష్ట్రం గురించి కొట్లాడినవాడు చనిపోతే మనందరం బాధపడాలి. ఎవ్వరికి సంబంధం లేదు. ఆయన అనేక మందిని హరాజ్ చేసి అనేక మందిని హింసించిన వ్యక్తి గురించి మనం చర్చించడం వేస్ట్. సరే, ఆ కేసులో మీకు ప్రమేయం లేకపోయినా మీ పేరు మరోసారి బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అన్ని కేసులతో పాటు ఇది ఒక కేసు అనుకున్నారా? అంతే అంతే. ఇక 4 రోజులు మాట్లాడతారా, వదిలిపెడతారా? పెట్టకపోయినా నాకు సంబంధం లేదు. అన్నిటి గురించి ఎట్లా దీనికి అంతే, అంతే కదా. మన ఇప్పుడు చిన్నదా పెద్దదా, ఒక ఆరోపణ అయితే ఆరోపణే కదా. ఇజ్జత్ ఉన్నోనికి ఒక మాట చాలంటారు, ఇజ్జత్ లేనివానికి 100 అయినా ఏం బాధ లేదంటారు. సో నాకు ఇజ్జత్ ఉన్నోని ఏ మాట అయినా నేను ఒకటే రకంగా స్వీకరిస్తున్నాను. పోలీసులు రావడం అంతా కూడా కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది కదండి. పోలీసులు రావడము, ఎంబరాసింగ్, రాజకీయాలు, ఎవరి వాటి కోసం వాడుకోవడాలు అన్నీ ఉంటాయి. సార్, మీరు ఎన్ని చెప్పినా అందులో మీ తప్పున్నా లేకపోతే పక్కన పెడతాం. మీకు ఒక కుటుంబం ఉంది, మీ భార్య, పిల్లలు, మనవలు, బంధువులు ఉంటారు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా? తెలియకపోతే ఫీల్ అవుతారు. అంటే మీ గురించి, నా గురించి తెలియకపోతే ఫీల్ అవుతారు. నేను చేసే అటువంటి పనులు తెలియకపోతే బాధపడతారు. వాళ్ళకు ఒకటి చెప్పి బయట ఒకటి చేస్తే బాధపడతారు. మేము నా కొడుకు, బిడ్డ, నా భార్య, మేము ప్రతి విషయాన్ని చర్చించుకుంటాము. ఓకే. నేను దుద్దిల్ల శ్రీధర్ తోటి ఫైటింగ్కు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక విషయాలు చెప్పి బయటికి వెళ్ళినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చర్చ చేసుకున్నాం. ఏ విషయమైనా మేము నలుగురం మాట్లాడుకునే ఉంటాం ప్రతి విషయం. అంటే ఫెయిర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా నమ్మట్లేదు, అంతే కదా. ఉంటే కదా నమ్ముతారు. నమ్మినా నమ్మలేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల మాటలు అంతా మేడం భరిస్తుంటారా? మాటలు మాదారు. ఈ టీవీలలోనూ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండే, మంత్రులు ఇవ్వండి. ఇది ఈ టీవీలో చూసినప్పుడు సరే, బాధ అనేది మనిషి అన్నప్పుడు బాధ ఉండదా? అరే ఎందుకు అన్యాయంగా మామూలుగా ఇట్లా అనుకుంటారనే బాధ ఎవరికైనా ఉంటుంది కదా. కానీ దానికి రేవంత్ రెడ్డి గారు లాంటి అసలు వాళ్ళు బాధపడాలి. ఆయన కావాలని చేస్తున్నాడు. మాకు కావాలని చేసినవి కాకుండా మా మీద వస్తున్నాయి ఆరోపణలు. కొంతమంది కావాలని చేసిన వాళ్ళ మీద వస్తుంటాయి. సో మా వాళ్ళకి తెలుసు కదా మాది ప్రమేయం ఏం లేదన్న.
సరే, ఇంట్లో విషయం పక్కన పెడతాను కాసేపు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారండి? కాంగ్రెస్ పథకాలు ఉమ్, ప్రజాపాలనాన్ని గొప్పగా చెప్పి ప్రజలను వంచిస్తున్నటువంటి విధానం మీద పోరాటం చేస్తాం. దట్టు మా మంత్రి నియోజకవర్గంలో 80% పైబడి ఉన్నటువంటి మా సామాజిక వర్గాల ఆకలి తీర్చడానికి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఓటు అనే ఒక గొప్ప ఆయుధాన్ని సక్రమంగా వాళ్ళు వాడుకుంటలేరు. ఓటు వేసే రోజు ఆలోచించి వేయడానికి కోసం వాళ్ళని చైతన్యపరచడానికి కోసం మా కార్యక్రమాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం మంత్రిలో ఎంతమందికి తెలుసు? ఆ రాజ్యాంగాన్ని ఎంతమందికి పాలకులు తెలిపినరు? రాజ్యాంగంలో ఉన్నటువంటి విశేషం ఏంటి? రాజ్యాంగం అంత గొప్పదా, పనికి మాలిందా? ఆ నియోజకవర్గ ప్రజలకు తెలిపే కార్యక్రమాన్ని తీసుకుంటాం. కానీ మీరు రాజకీయ నాయకత్వం వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తూనే మీరు చెప్తున్నారు రోడ్లో నేయించారు. కానీ మీకు ఒక గోల్ ఉంటుంది, నా మందిరిలో ఇటువంటి పథకం చేయాలి, ఎప్పటికైనా చేసి తీరాలనేది. అటువంటి గోల్ ఏముందా మీకు? 100% ఉంది. ఏంటో అది? ప్రజలు ఖచ్చితంగా ఇల్లు లేని వ్యక్తి ఉండొద్దు, ఇల్లు ఉండకుండా ఉండని వ్యక్తి ఉండొద్దు. ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉండాలి మందిరిలో, నియోజకవర్గంలో. ఆ ప్రయత్నం జరగాలని నేనే సొంతంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు స్వయంగా నేను కొంత కలిపి నీకు ఇల్లు అందరికీ కట్టిస్తా అని చెప్పిన. ఓకే. హైదరాబాద్ వస్తే చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చదువులు చదువుకోవడానికి వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. రైట్. గొప్పగా చదువుకొని ఎదగడానికి కోసం వాళ్ళని ప్రోత్సహిస్తా. రైట్. మంచి కాంపిటీషన్, ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొనే ఒక నైపుణ్యాన్ని వాళ్ళకు ఇస్తా. నేను వాళ్ళకు పెంచే కార్యక్రమాలను తీసుకుంటా. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇంకా అవమానపడద్దు, ఇంకా నాకు ఇది లేదు అని బాధపడద్దు. ఎవ్వరు చూడు ఎమ్మెల్యే కూడా అంటే మా అన్న అనుకునే విధంగా ఉండాలని, వాళ్ళకి ఇంకా అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని. అంటే రేపు నేను ఎమ్మెల్యే అయ్యి నేను ఏ అవకాశం వచ్చినా వాళ్ళ కోసం వినియోగించే కార్యక్రమాలు ఇంకెక్కువ తీసుకోవాలని. ఓకే. ఇంకా కొంత అవేర్నెస్ ఇప్పటికీ ఎమ్మెల్యే అంటే ఏంది, అసలు ప్రభుత్వం అంటే ఏంటి, అధికారం అంటే ఏంటి అనేది 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కొంచెం చూసిన కనుక ఇంకా గొప్పగా ఆ స్కీమ్లను కావచ్చు, ఆ అధికారులతో సమన్వయం చేసి ప్రజలకి ఆ సమన్వయం చేసి ఆ పథకాలను వాళ్ళకి అందే విషయంలో కావచ్చు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళను అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకుంటారు.